సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు వివాదం మరో టర్న్ తీసుకుంది. మంగ్లీ పేరు చెప్పి తమతో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారంటూ బాధితులు రోడ్డెక్కారు. ఇదే సమయంలో పంజాగుట్ట పిఎస్లో కాసేపు హై డ్రామా నడిచింది. సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు వివాదంలో కీలక పరిణామాలు జరిగాయి. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మంగ్లీ పేరు చెప్పి మధు, భరత్ చౌహాన్ తమతో పెట్టుబడులు పెట్టించారని, లాభాలు ప్రతి నెలా ఇస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారని కొంతమంది బాధితులు పంజాగుట్ట పిఎస్ దగ్గరకు వచ్చారు. ఇదే సమయంలో బాధితులతో కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు డ్రంక్ అండ్ టెస్ట్ చేశారు. తాము చెప్పినట్లు డబ్బులు పెడితే జహీరాబాద్లో ల్యాండ్ ఇస్తామని ఆశ చూపారని బాధితులు లబోదిబోమంటున్నారు. తాము చెల్లించిన డబ్బులకు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. నా దగ్గరకు వచ్చినటువంటి 10 కోట్ల రూపాయలు ఏదైతే ఫ్రాడ్ ఉందో వాళ్ళ వరకు డబ్బులు ఇచ్చాను, నాకే డబ్బులు వద్దనన్నారు. సో అలా కుదరదన్నారు. అయితే ఎవరైతే మీ పేరు చెప్పి ఈ బిజినెస్ చేసిండో, మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిండు మీ తమ్ముడు వాళ్ళు కదా, వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి అంటే నేను కంప్లైంట్ చేయండి. ఈ రోజు అడ్వకేట్ ని నన్ను బెదిరించిండు, బెదిరింపులకు గురి చేసిండు అని చెప్పేసి ఏ లేని పోని ఎలిగేషన్ తీసుకెళ్లి కేసు పెట్టిన ఆవిడ మరి ఎందుకని ఆవిడ పేరు మీద వ్యాపారం చేసిన, ఆవిడ పేరుతో డబ్బులు వసూలు చేసిన ప్రధాన నిందితుడు రమవత్తు మధు మీద ఎందుకని కేసు ఫైల్ చేయట్లా? ఒక్క కరీంనగర్ జిల్లా నుంచి సుమారుగా 10 కోట్ల వరకు వసూలు చేశారని మరో బాధితురాలు వాపోయింది. మధుకు మైనింగ్ కొండలు ఉన్నాయి, అవిటి నుంచి మైనింగ్ తవ్వుతా ఉంటాయి. అందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెడతారని అడిగితే మనకి ఇంత డబ్బు ఎట్లా ఇస్తారు, ఒకరిద్దరు కాదు కదా, 100 మందికి ఎంత డబ్బు ఎట్లా ఇస్తారని అడిగితే వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు సార్. స్కూల్స్ కడుతున్నారు, హాస్పిటల్స్ పెడుతున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళని మేము నమ్మినాం సార్. మాకు కూడా కావాల్సిన డబ్బే కదా సార్. మంగ్లీ మేడంకి సంబంధం లేకపోతే ఈ మీడియా ముఖంగా నేను ఆమెకి వేడుకుంటాను సార్. ఆమెకి సంబంధం లేకపోతే ఇన్ని కోట్ల స్కామ్ ఆమె పేరుతో చేసినప్పుడు మాతో పాటుగా ఆమెను రమ్మనండి, మా కోసం పోరాటం చేయమనండి, మాకు డబ్బులు ఇప్పియమనండి. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ అంటోంది. ఇదంతా అడ్వకేట్ సుబ్బారావు తన స్వార్థం కోసం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. స్కామ్ తో ఎలాంటి సంబంధం లేకపోతే మంగ్లీ తమకు మద్దతు తెలపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరి బాధితుల ఆరోపణలపై మంగ్లీ ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.